రేషన్ బియ్యం కోసం సంచులను లైన్లో పెట్టి పడిగాపులు కాస్తున్నారు లబ్ధిదారులు. 3 నెలల బియ్యాన్ని 6 సార్లు తూకం వేస్తూ 6 సార్లు తంబు పెడుతున్నారు ఒక్కో లబ్ధిదారుడు. సన్న బియ్యానికి సర్వర్ కష్టాలు తప్పట్లేదు. ఒక్కో కార్డుకు 30 నిమిషాల సమయం పడుతుంది. దాంతో రేషన్ దుకాణాల ఎదుట జనం బారులు తీరుతున్నారు. అయితే గంటల తరబడి వేచి చూస్తూ పౌర సరఫరాల సంస్థ తీరుతో ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ దుకాణాల పేరెత్తితే జనం విసిగిపోతున్నారు. సన్నబియ్యం కోసం గంటల తరబడి నిలబెడుతున్నారని మండిపడుతున్నారు. తెల్లవారగానే సంచులు పట్టుకుని బారులు తీరాల్సిన పరిస్థితి నెలకొన్నదని భగ్గుమంటున్నారు. పనులు మానుకొని బియ్యం కోసం వేచి చూడాల్సిన పరిస్థితులు వచ్చాయని అసహనం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా రేషన్ దుకాణాల వద్ద బియ్యం తీసుకునేందుకు అరగంట వరకు పట్టేదని, ఇప్పుడు గంటల తరబడి లైన్లో నిలబడాల్సి వస్తున్నదని ఆగ్రహంగా చెబుతున్నారు. ఒక్కో నెల బియ్యం కోసం 2 సార్లు వేలిముద్ర వేయాల్సి వస్తున్నదని, మొత్తం 3 నెలల బియ్యానికి 6 సార్లు తంబు పెట్టాల్సి వస్తున్నదని విసుగు చెందుతున్నారు. ఇక సర్వర్ సరిగా పనిచేయక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అన్నీ కలిపి ఒకే స్లిప్పుగా ఇస్తే కొంచెమైనా ఇబ్బందులు తగ్గుతాయని అంటున్నారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి ఇస్తుండడం లబ్ధిదారులకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. గత నెల వరకు రేషన్ కోసం వెళ్తే బయట లైన్లో 15 నిమిషాలు నిలబడితే సరిపోయేది. నేరుగా సర్వర్ చెంతకు వచ్చేవారు. అక్కడి సర్వర్ మిషన్లో ఒకసారి వేలిముద్రలు పెట్టి వచ్చే కోటా బియ్యాన్ని అదే సమయంలో తూకం వేసి ఇచ్చేసేవారు. కానీ 3 నెలల బియ్యాన్ని ఒకేసారి ఇస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్కో నెల బియ్యంలోనూ కేంద్రమిచ్చే బియ్యానికి ఒకసారి, రాష్ట్ర కోటా బియ్యానికి మరోసారి వేలిముద్ర వేయిస్తున్నారు. ఇలా 3 నెలలకు కలిపి 6 సార్లు వేలిముద్రలు వేస్తున్నారు. ఇక ఆయా కోటాల ప్రకారం 6 సార్లు బియ్యం తూకం చేస్తున్నారు. ఇది లబ్ధిదారులకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నది. ఒకేసారి 3 నెలల బియ్యం ఇస్తుండటంతో జనం రద్దీ పెరిగింది. రేషన్ దుకాణాల వద్ద బారులు పెరిగాయి. బయటే గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. పొద్దున్నే లైన్లో 40 మంది నిలబడితే 25 మంది కోటా పూర్తయ్యేసరికి సమయం గడిచిపోతున్నది. సాయంత్రం మళ్లీ కొత్తగా మొదట్నుంచి లైన్లో వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఎక్కువ సమయాన్ని తీసుకుంటున్నదని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నెల వరకు 12 కిలోల బియ్యం తీసుకున్నందుకు రేషన్ దుకాణాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒకే స్లిప్ వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతి నెల బియ్యానికి కేంద్రం స్లిప్ ఒకటి, రాష్ట్ర స్లిప్ మరొకటి ఇస్తున్నారు. నెలకు 2 స్లిప్పులు చొప్పున 3 నెలల బియ్యానికి కలిపి ఒక్కో లబ్ధిదారుకు 6 స్లిప్పులు ఇస్తున్నారు. అంటే ఒక వ్యక్తి 36 కిలోల బియ్యం తీసుకుంటే కేంద్రానికి సంబంధించిన ప్రతి 10 కిలోలకు 1 స్లిప్పు చొప్పున 3 స్లిప్పులు, రాష్ట్ర వాటా ప్రతి 2 కిలోలకు 1 చొప్పున 3 స్లిప్పులు, ఇలా మొత్తం కలిపి ఒకే లబ్ధిదారు 6 స్లిప్పులు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. 6 సార్లు వేలిముద్రలు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా 6 స్లిప్పులు వచ్చేందుకు సర్వర్ దాదాపు 30 నిమిషాల సమయం తీసుకుంటున్నది. ఈ లెక్కన ఒక్కో దుకాణంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దాదాపు 30 మందికి, సాయంత్రం నుంచి రాత్రి వరకు మరో 30 మందికి మాత్రమే బియ్యం అందించే అవకాశం ఉంటుంది.